మామూలుగా ఉత్తరప్రదేశ్లో ఒక దళిత బాలికకి ఏదైనా జరిగితే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా హడావిడి చేస్తారు. రాహుల్ గాంధీ దగ్గర నుంచి సోనియా గాంధీ దగ్గర నుంచి ప్రియాంక గాంధీ వాద్ర దాకా అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. రచ్చ ఇదంతా చూస్తుంటాం. కానీ ఈ దఫా మాత్రం వాళ్ళు ఎవరు ఉద్యమించట్లేదు. ఎందుకయ్యా అంటే అత్యాచారంలో నిందితులు హిందువులు కాదు. హిందువులు అయితే కనుక వెళ్తారు, వీళ్ళు వేరే మతస్థులు అయితే వెళ్ళరు. 14 సంవత్సరాల దళిత బాలికని కిడ్నాప్ చేసి రోజుల తరబడి బంధించి సామూహిక అత్యాచారం చేసి అనేక విధాలుగా హింసించినటువంటి ఘటన ఇది. బుధవారం జరిగింది. ఇందులో నిందితుల్లో ఒకళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎంత క్రూరంగా పాల్పడ్డారంటే బాలికను బంధించిన సమయంలో నిందితుడు ఆమె చర్మాన్ని కాల్చాడట. ఆమె చేతి మీద యాసిడ్తో ఓం టాటూ వేయించాడట. దాన్ని హిందూ వర్సెస్ దళితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడట. ఆమె ఒప్పుకోనందుకు గాను బలవంతంగా మాంసం తినిపించాడట. ఈ వ్యవహారానికి సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు. నలుగురు ఉన్నారు ఇందులో నిందితులు. సల్మాన్, జుబైర్, రషీద్, ఆరిఫ్. వీళ్ళ మీద భారతీయ న్యాయ సమితి లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ, ఫోక్సో చట్టం మరియు SC/ST అత్యాచారాల నివారణ చట్టం సంబంధిత విభాగాల కింద కేసు నమోదు చేశారు. వీళ్ళు ఏంటంటే ఇది హిందువులే చేశారు, అగ్రవర్ణాల వాళ్ళు చేశారు అన్నటువంటి కాన్సెప్ట్ చేయించే ప్రయత్నం చేశారట.